రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో పుతిన్కు అధికారిక స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొననున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్లాదిమిర్ పుతిన్ కీలక భేటీ జరగనుంది. హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. अब दो खड़ी हो गई। कहाँ से आ गए? वो लोग जा रहे हैं, वो प्रेसिडेंट ऑफ इंडिया गए थे। बहुत जबरदस्ती ले आए इनको। काम करता है పుతిన్ పర్యటనలో భాగంగా భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు కీలక ఒప్పందాలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకోనున్నారు. बैठ जाएगा तो अच्छा मिल जाएगा। करा दो यार। इन्हीं के लोग ही खड़े हैं, बाकी वो तो सब रशिया वाले तो सारे खड़े हैं। एनर्जी नहीं है लोग। రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో పుతిన్కు అధికారిక స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొననున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్లాదిమిర్ పుతిన్ కీలక భేటీ జరగనుంది. హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. పుతిన్ పర్యటనలో భాగంగా భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు కీలక ఒప్పందాలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకోనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్కు చేరుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొననున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్లాదిమిర్ పుతిన్ కీలక భేటీ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, మరి కాసేపట్లో రష్యా అధ్యక్షుడైతే రాష్ట్రపతి భవన్కు చేరుకోనున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీతో కీలక భేటీ జరగని అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న ఇండియా చేరుకున్నారు. పార్లమెంట్లో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు రాష్ట్ర కేంద్ర భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ.
ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెల్కమ్ చెప్పడంతో పాటు స్వయంగా తన కారులోనే సాదాసీదా ప్రోటోకాల్ మధ్య లోక్ కళ్యాణ్ మార్గ్ తీసుకెళ్లారు. అక్కడ నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న డిన్నర్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపైన ప్రత్యేకంగా చర్చ ఉంటుందని చెప్పారు. ఇవాళ మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్ళనున్నారు. రాష్ట్రపతి భవన్ కి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపైన ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రపతి ఇచ్చే ప్రత్యేకమైన విందులో పార్టిసిపేట్ చేయనున్నారో అనంతరము నేరుగా హైదరాబాద్ హౌజ్కు చేరుకున్నారు. హైదరాబాద్ హౌజ్ లో రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలు, రెండు అణు ఒప్పందాలు, ఇతరత్ర శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయనున్నారు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ సంబంధించిన విషయం కావచ్చు, ఉక్రెయిన్ యుద్ధ విషయం కావచ్చు, అనేక అంశాలను కూడా ఈ సమావేశంలో ద్వైపాక్షికంగా చర్చించనున్నారు. ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజుల నుంచి అమెరికాకు సంబంధించిన సుంకాల పెంపుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక అమెరికా విధిస్తున్న సుంకాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధిపతులు ప్రధానంగా చర్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. గతంలో మేము రష్యాకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో మేము ఇద్దరం కలిసి మిత్ర దేశాలుగానే భావించబడతామని చెప్పేసి గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, రష్యా క్రూడ్ ఆయిల్ ఒప్పందం కావచ్చు, అణు ఒప్పందాలు అన్నిటి నేపథ్యంలో ప్రధానమైన అంశాలుగా చర్చించనున్నారు. ప్రధానంగా ఇవాళ రష్యా అధ్యక్షుడు పడిన నేపథ్యంలో ప్రధానమైన అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ హౌజ్ లో ప్రధానంగా ఆతిథ్యం ఇవ్వనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఆతిథ్యంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించడం, నిజాం ఏదైతే దేశాధినేతలతో దౌత్య సంబంధాలపైన, విదేశీ ప్రముఖులతో సాయిపే చర్చలపై సమావేశాలు ఉండనున్నట్లు కూడా పిఎంఓ నుంచి వస్తుంది. అయితే ఈ హైదరాబాద్ హౌజ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏదైతే నిజాం కళ సాధనంగా రూపొందిన ఈ కట్టడం దేశ రాజధాని నగరం హైదరాబాద్ దర్పానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. హైదరాబాద్ హౌజ్ లోనే ఈ ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ చర్చ నేపథ్యంలో పలు అంశాలపైన కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఏదైతే పుతిన్ టూర్ సంబంధించి గత కొద్ది రోజులుగా వివిధ దేశాలకు సంబంధించిన అధిపతులు, వివిధ దేశాలకు సంబంధించిన వారంతా కూడా చర్చ ఏదైతే ఈ రష్యా అధ్యక్షుడు భారతదేశ నేపథ్యంలో పలు అంశాలను లేవనెత్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాటి అంశాలన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశంపై కీలక అంశాలను చర్చిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాష్ట్రపతి భవన్ జరుగుతున్నారో రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా ఇచ్చే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అనంతరం నేరుగా హైదరాబాద్ హౌజ్ చేరుకుంటారు. హైదరాబాద్ హౌజ్ లో పలు కీలకమైన దౌత్యపరమైన అంశాలపైన ఇరు దేశాల అధిపతులు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఖచ్చితంగా ఏదైతే భారతదేశానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించే ఆస్కారం అయితే ప్రత్యేకంగా వస్తుంది. భారత్ రష్యా బంధానికి సంబంధించి ఇప్పటికే నేను ఒక ప్రైవేట్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పలు కీలక అంశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ లేవనెత్తారు. భారత్ ప్రాబల్యం పెరుగుతుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని కూడా ఈ సందర్భంగా విమర్శ చేశారు. అయితే పలు రష్యా నుండి భారత్ ముడి చమురు కొంటున్న అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని పుతిన్ దీన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా అమెరికా తమ దేశం అణు ఇంధనం కొంటూనే ఉందని గుర్తు చేసినట్లు కూడా ఈ సందర్భంగా చెప్పారు. మొత్తానికి రెండో రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అయితే కొనసాగుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లీవెల్.